నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా అవే బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలకు చెల్లుచీటీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జూలై 1 నుండి అమల్లోకి రానున్నాయి. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం సమన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయవచ్చు. ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలి. బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు అందించాలి. అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఉంచాలి. చిన్నారులు, మహిళలపై నేరాలు త్వరగా దర్యాప్తు చేయాలి. 2 వారాలు దాటే 2 వాయిదాలే ఉండాలి. మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే సహాయం పొందవచ్చు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడ అనేది సంబంధం లేకుండా ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అంటే ఫిర్యాదు ఇచ్చేందుకు ఇకపై పోలీస్ స్టేషన్ వెళ్లవలసిన అవసరం లేదు.